వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా BF7 కట్టడికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. నాసికా వ్యాక్సిన్ కు ఆమోదం. విజయనగరం జిల్లా రాజంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రోడ్ షో. సైకో పాలనపై ఓటు అనే అస్త్రం ప్రయోగించండి అని పిలుపు. గుంటూరు జిల్లా తెనాలి హ్యాపీ హాస్పిటల్లో దారుణం. చికిత్స పొందుతూ 2 ఏళ్ల బాబు మృతి. ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన. నిజామాబాద్ లో సినీ ఫక్కీలో చోరీ. కారు అద్దాలు పగలగొట్టి 13 లక్షల నగదు అపహరణ. ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా BF7 వ్యాప్తి నేపథ్యంలో దీని కట్టడికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా BF7 వేరియంట్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు భారతదేశంలో నాసికా వ్యాక్సిన్ కు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ హెటెరోలాగస్ బూస్టర్గా ఉపయోగపడనుంది. నాసికా వ్యాక్సిన్ శుక్రవారం కోవిన్ పోర్టల్కు జోడించనున్నట్లు కేంద్రం తెలిపింది. కరోనా వైరస్ కోసం నాసల్ వ్యాక్సిన్ శుక్రవారం నుంచి ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచారు. రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కేంద్రం సూచించింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కోవిడ్ కట్టడికి నిఘా చర్యలు చేపట్టారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో ఇటీవల కాలంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులకు RT-PCR పరీక్షలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని ఈ భూస్వారుడిని మనమే సృష్టించామని రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని ఈ భస్మాసురుడిని మనమే సృష్టించామని మనమే అంతం చేయాలని ఓటు అనే అస్త్రం ప్రయోగించండి అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా రాజంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు శ్రీకాకుళం జిల్లా పొందూరులోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ పని అయిపోయింది, మహా అంటే మరో ఏడాది అంతే, ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే సైకో పోవడం ఖాయం. ఇక జగన్ రెడ్డికి అతని పార్టీకి ప్రజలకు ఉతుకుడు అని హెచ్చరించారు. ఇక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న తీరును ప్రజలు గమనించాలని, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఈ పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది అని చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి హ్యాపీ హాస్పిటల్లో దారుణం జరిగింది. 2 సంవత్సరాల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆసుపత్రి నిర్లక్ష్యమే బాలుడు మృతికి కారణమని ఆసుపత్రి ముందు బంధువులు, బాలుడి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫస్ట్ నేను అమ్మాయి ఇక్కడికి హాస్పిటల్కి వచ్చాము. అక్కడ చూసి నా అబ్బాయికి ఆపరేషన్ జరగలేదు, మరి ఏందో పిల్లడు ఎట్టు ఉండాడని చూస్తే నేను ఆ అమ్మాయి వచ్చామండి. వస్తే ఇక్కడ జరిగిందమ్మా, ఇక్కడ చేస్తారు ఆపరేషన్, మీ వాళ్ళు పెద్దలు తీసుకురా చేస్తారు అనేటప్పటికి అప్పుడు వాళ్ళ అత్తగారు చెప్పింది, అమ్మ కొన్ని రోజులు ఆగుదామంటే ఆ అమ్మాయి అన్నం తినలా, నిద్రపోలా, నేను కడుపుతో ఉన్నాను కదా. మళ్ళీ అబ్బాయి చూస్తారో చూడలేదు, వదినా నువ్వు రా తీసుకెళ్దాం అని వాళ్ళ అత్తను బలంతో పెట్టి తీసుకొచ్చింది ఇక్కడికి. తీసుకొచ్చి ఆపరేషన్ చేసేటప్పటికంతా జలుబు లేదు, దగ్గు లేదు, జ్వరం లేదు, ఏమి లేదు. మాకు దేవుళ్ళలాగా అనిపించింది. అప్పుడు ఆపరేషన్ చేస్తానన్నకల్లే దేవుడు అనుకున్నాను నేను. ఆమె దేవుడు అనుకొని తీసుకొచ్చి అమ్మాయిని ప్రయోజనం చేస్తుంటే శవం చేతిలో పెట్టింది. మా చేతిలో శవాన్ని పెట్టి ఆడబెట్టకూడదు. అందుకనే కదండి పంపించింది. డయాగ్నోస్ చేశాం కాబట్టి రిఫర్ చేస్తాం. కంజనైటల్ అనామలీ పుట్టుకతోనే లోపాలతో పుట్టిన బిడ్డ, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే వాళ్ళకి తెలుసు కాళ్ళు లేని బిడ్డ, అది కాళ్ళు లేవు, ఇంకా మిగతా రకమైన అవయవ లోపాలు ఉన్నాయి ఆ బిడ్డకి. కాబట్టి ఆ బేబీని ఇక్కడ అవ్వదు అనేసి రిఫర్ చేయడం జరిగింది. రిఫర్ చేసినప్పుడు అక్కడ హాస్పిటల్లో అంటే చాలా క్రిటికల్ కండిషన్లోనే ఉన్న బేబీ కాబట్టి అక్కడ వైద్యం అందుతున్నప్పుడు వాళ్ళు మేనేజ్ చేయలేకపోతారు. వాళ్ళు కూడా 100% ఆ బేబీని బతికించడానికి ట్రై చేశారు. ఎందుకంటే సంవత్సరం వయసు బిడ్డ 6 కేజీల బరువే ఉంది, ఎదుగుదల కూడా బాగా లోపాలు ఉన్నాయి. ఆ బేబీ వెరీ రిస్కీ చైల్డ్. వాళ్ళకి కడుపులో ఉన్నప్పుడే ఆ విషయం తెలుసు, కానీ వాళ్ళు ఆ బేబీని సస్టైన్ చేసుకున్నారు. బట్ లైఫ్ ప్రొలాంగ్ అవ్వని కేసు అది. ఎవరైనా కానీ మానవ మాత్రలే కాబట్టి డాక్టర్లు వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం వాళ్ళు చేశారు, 100% చేశారు. ఎక్కడ లోపాలు అయితే లేవు. ఆ డాక్టర్ గారు కానీ మిగతా పెద్ద హాస్పిటల్లో డాక్టర్లు కానీ అన్ని విధాల ఇవి చేసినా కానీ బిడ్డను బతికించలేకపోయాం. అందరూ మనుషులే కదండి, భగవంతుడు కాదు కదా డాక్టర్ అంటే. మొత్తం 100% ట్రై చేసినప్పటికీ బిడ్డ సస్టైన్ అవ్వలేదంట ఆ హాస్పిటల్లో. ఇవాళ మధ్యాహ్నం మరణం సంభవించిన విషయం మాకు తెలిసింది. వాళ్ళు ఇక్కడ వచ్చారు. ఇప్పుడు మేనేజ్మెంట్ చేస్తామండి, పోస్ట్ ఆపరేటివ్ కేసు. నిజామాబాద్ లో సినీ ఫక్తిలో చోరీకి పాల్పడ్డారు దుండగులు. కారు అద్దాలు పగలగొట్టి 13 లక్షల నగదు అపహరించారు. మోయపాల్ మండలం తాడెం గ్రామానికి చెందిన సూర్యారెడ్డి అనే వ్యక్తి గోల్డ్ లోన్ తీసుకున్న డబ్బులు కారులో పెట్టుకుని బంధువుల ఇంట్లోకి వెళ్లి వచ్చేసరికి డబ్బులు మాయం చేశారు. 3 సభ్యుల ముఠా ఆయనను అనుసరించినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంకా అటు వెళ్ళిపోయారు. బండి బండి అనే పెట్టింది, అదే రెడ్ కలర్ బండి అంబేద్కర్ పెట్టింది సార్. దానికి ఏమైనా అబ్జర్వ్ చేయకు, మన పాపలో పాపలో సైడ్ చూడు, అంటే ఇది దొంగతనం చేసినాక అంటే ఆడ ఒక్కటి చేసుకుంటుండు, వీళ్ళు వట్టే వెయిట్ చేస్తారు. చేసినాక ఇప్పుడు గుప్పన్పల్లి సైడ్ పోలే చూడు. ఇటీవల హైదరాబాద్ శివార్లో పట్టుకున్న చిరుతను అటవీ ప్రాంతంలో విడుదల చేశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మన్ననూరు రేంజ్లో అటవీ శాఖ అధికారులు సురక్షితంగా విడుదల చేశారు. హెటెరో డ్రగ్స్ ప్లాంట్ నుంచి జూ పార్కుకు తరలించి 3 రోజుల పరిశీలన తర్వాత అటవీ ప్రాంతంలో విడుదల చేశారు. చిరుత పులి ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దళిత శంఖారావం మరియు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్థానిక చెల్లగుండ్ల గార్డెన్స్ నుండి ఎరపతినేని తమ కార్యకర్తలతో ర్యాలీగా సభాస్థలం వద్దకు చేరుకుని కేక్ కట్ చేశారు. అనంతరం ఎరపతినేని ప్రసంగిస్తూ పల్నాడు చరిత్రను గుర్తు చేస్తూ కన్నమాదాసు వీరత్వాన్ని కొనియాడారు. మారుమూల ఉన్న దళితులైన ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్గా ఉన్నతమైన పదవిలో ఉంచడమే కాకుండా పార్లమెంటు స్పీకర్గా దళితుడైన బాలయోగిని పంపిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ దళిత శంఖారావం గురజాల్లో నిర్వహించుకుంటున్నాం. 800 సంవత్సరాల పల్నాడు చరిత్రలో సైన్యాధ్యక్షుడు మాల కన్నమదాసు పుట్టిన పల్నాడు ప్రాంతంలో ఈరోజు దళిత సంఘారావం జరుగుతుంది. తమ్ముళ్ళు, తెలుగు జాతి గుండె చప్పుడు, ఆంధ్ర అభిమాన నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 82లో పార్టీ పెట్టినప్పుడు ఎంతో మంది దళిత యువకులు, బీసీ యువకులు, మైనార్టీ యువకులు, పేద వర్గాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్స్, ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్న వ్యక్తుల్ని దేశకొచ్చి రాజ్యాధికారం కల్పించి అసెంబ్లీలో, పార్లమెంటులో నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక దళిత మహిళ పెద్దబాబు గారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని. ఒక దళిత యువకుడు బాలయోగి గారిని కేంద్రంలో లోక్సభ స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ వైసీపీ నాయకులు అడుగుతా ఉన్నాను, మీ జన్మ మొత్తం తలకిందులు తప్పలు చేసిన స్పీకర్ లేకపోతే కేంద్రంలో మీరు లోక్సభ స్పీకర్ గా చేస్తారా? మీరు రాజ్యసభలో సెకండ్ ప్యానల్ స్పీకర్ ఇచ్చారు రాజ్యసభలో. అదే మీ పార్టీ తరఫున ఒక దళిత రాజ్యసభ ఇచ్చి మీరు రాజ్యసభలో ప్యానల్ స్పీకర్ ఇవ్వచ్చు కదా అని అడుగుతా ఉన్నాను వైసీపీ వాళ్ళకి. ఓట్లు మాత్రం దళితులే కావాలి, వాళ్ళకి మాత్రం పదవులు వద్దు, వాళ్ళకి మాత్రం స్కీమ్లు వద్దు, వాళ్ళు బతకడానికి వీల్లేదు. ఎన్నికలు రాగానే ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయా అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ విడుదల చేయని రైతు బంధు ఒక్క సిరిసిల్ల జిల్లాకు విడుదల చేయడానికి గల కారణమేంది అని అన్నారు. ఎన్నికలు రాగానే బీఆర్ఎస్ జిమ్మిక్కులు స్టార్ట్ చేస్తుందన్నారు. అప్పుడే ప్రజా సమస్యలు జ్ఞాపకం వచ్చే టీఆర్ఎస్ పార్టీ మరొకసారి తన నిజ రూపాన్ని చూపెట్టుకుంది. ఈరోజు 24వ తారీఖున సెస్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా రాష్ట్రం మొత్తం లేని రైతు బంధు సిరిసిల్ల జిల్లా ఎన్నికల ప్రాంతంలో మాత్రం ఎటువంటి పరిమితులు లేకుండా మొత్తం మంది రైతులకు రైతు బంధు జమ చేసినారు. ఇది ఎన్నికల లోపల ఓట్లు తీసుకోవడానికి, దాంతోపాటుగా ఎన్నికల లోపల ఓటర్లను ప్రలోభ పెట్టడానికి విచ్చలవేడిగా డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా మరి వాళ్ళకు ఉన్నప్పటి అధికార పార్టీ ద్వారా వాళ్ళు కూడా ఇది నియంత్రితానికి పాల్పడుతూ ఉన్నారు. నేను సెస్ నియోజకవర్గ ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రశ్నించే గొంతుగా సెస్లో జరుగుతున్న అవినీతి కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే అటువంటి అవకాశం ఉండే ఈ సెస్లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను అందరినీ కూడా గెలిపేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.
అన్నమయ్య జిల్లా పీలేరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటరమణ తన సిబ్బందితో సోమల కందూరు వద్ద వాహన తనిఖీలు చేపట్టగా 10 మంది తమిళనాడుకు చెందినటువంటి స్మగ్లర్లు ప్రయాణిస్తున్న కారును ఆపి తనిఖీ చేస్తుండగా అందులో నుండి 8 మంది పరారయ్యారు. ఇద్దరిని పట్టుకుని 10 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం మా ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ గారు ఆశాకరణ్ గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు మా యొక్క సిబ్బందితో కలిసి కందూరు సోమల మేటిమల్లి వై జంక్షన్ వద్ద వెహికల్స్ని తనిఖీ చేస్తూ ఉండగా 21వ తేదీ రాత్రి 10 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఒక కారు వచ్చింది ఫాస్ట్గా. దాన్ని ఆపకుండా ఆపడానికి ప్రయత్నించగా వాళ్ళు వేగంగా వెళ్ళిపోయినారు. వేగంగా వెళ్ళిన వెంటనే మేము అప్రమత్తమై వెంటనే ఆ వాహనం వెంబడించి గంగిరెడ్డి గారిపల్లి దగ్గర ఆపి పట్టుకోవడానికి ప్రయత్నించగా అందులోంచి కొందరు ముద్దాయిలు పారిపోయినారు. 2 వ్యక్తులని అరెస్ట్ చేసినాము. ఆ 2 వ్యక్తులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వేలూరు జిల్లా వాళ్ళు. ఒకరు వచ్చి గోపి, ఇంకొకరు వచ్చి రాజీవ్ గాంధీగా గుర్తించాము. పారిపోయిన వ్యక్తుల్లో ఒక డ్రైవరు, 8 మంది ముద్దాయిలు ఉన్నారు. వారిని ఈ విషయం కూడా విచారిస్తున్నాము. తొందరలో వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సంతోష్ నగర్లోని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్లో 3 రోజుల పాటు నిర్వహించే వర్షధార వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు, సవాళ్లు మరియు అవకాశాలపై అంతర్జాతీయ సదస్సును యూపీలోని RLBCAV వైస్ ఛాన్సలర్ డాక్టర్ పంజాబ్ సింగ్ హాజరే ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో డాక్టర్ పంజాబ్ సింగ్ మాట్లాడుతూ భావితరాల మనుగడ, ప్రకృతి వనరుల రక్షణ అనేవి మనం చేపట్టే చర్యలపైనే ఆధారపడి ఉన్నాయని తెలిపారు. నమస్తే ఇప్పుడు ఎక్కడ glad to all the now we have also, congratulations to those who have, as I said, those who have honored and got the award. I will just mention, having said all this, I will just say a few things. I do not want to repeat because immediately after you have to deliver a keynote address on the same topic. I do not know what I am going to say, that everything has been said. But even at the cost of reputation, you will have to tolerate me next 1 hour, maybe after the session. So let us do that. But 2-3 things that I said, the future growth of country, that the underlying growth and development, it has to be from the regions which have been unexploited, maybe eastern region of the country, eastern part of the country, and then basically the rainfeds, or dryland, whatever you call, and those are going to be of very high significance. And therefore, I think our focus now, one of the very major recommendations which can go there, with the government thing, and the focus should now shift from rice wheat and all kind of crops that we're talking to these crops which are really resilient to drylands, and the crops which are really give you return per unit of investment much higher. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమ జంటకు రక్షణ కల్పించమంటూ పోలీసులను ఆశ్రయించారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం పమ్మిడిపాడుకు చెందిన గొల్ల వెంకటేశ్వరి, పిడుగురాళ్లకు చెందిన యలమల సతీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఇష్టం లేని పెద్దలు ఇరువురికి వేరొకరితో వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ నెల 17న పిడుగురాళ్లలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని, తమను రక్షించాలని జిల్లా ఎస్పీని కలిశారు. వీరి సమస్యను పరిష్కరించాలని నర్సారావుపేట డీఎస్పీకి కేసును తరలించిన క్రమంలో యువకులు ఇరువురు నర్సారావుపేట డీఎస్పీ ఆఫీసులో ఆశ్రయం పొందారు. అయితే తమకు ప్రాణహాని ఉందని తమను రక్షించాలని కోరారు. నా పేరు వెంకటేశ్వరి. నేను కాలేజ్లో ఉండగా సతీష్ అనే అబ్బాయిని ప్రేమించాను. గత 6 ఏళ్ళుగా మేము ప్రేమించుకుంటూనే ఉన్నాము. కానీ ఇంట్లో తెలిసిన 3 ఏళ్ళ నుంచి ఒప్పుకోవట్లేదు. చివరిగా నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఎంగేజ్మెంట్ ఇష్టం లేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను 15 రోజుల క్రితం. కానీ 15 రోజుల క్రితం వెనుకొండ స్టేషన్లో వాళ్ళు తీసుకెళ్ళి మమ్మల్ని తప్పుడు కేసు పెట్టి నన్ను సతీష్ ఇంటికి పంపించేసి నన్ను బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళారు. తర్వాత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి కేసు క్లోజ్ చేయించి ఇప్పుడు బయటకు వచ్చాక మళ్ళీ పెళ్లి చేసుకుంటే వెనుకొండ అమ్మని ఇబ్బంది పెడుతున్నారు. మా పేరెంట్స్ అందరూ వచ్చి నర్సారావుపేట డిఎస్పీ ఆఫీస్ చుట్టూ ఒక 2-3 వాళ్ళు వచ్చి తిరుగుతున్నారు. మా పేరెంట్స్ నుంచి మాకు ప్రాణహాని ఉంది.
డిఎస్పీ ఆఫీస్లో కూడా మాకు న్యాయం జరుగుతుంది. మాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళమన్నారు. ఇక్కడికి వచ్చినా కూడా రాజకీయాలు జరుగుతున్నాయి. సిరుల మాగాని సింగరేణి 134వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ అధికారి సింగరేణి పథకాన్ని ఆవిష్కరించారు. ఇక అనంతరం సింగరేణి సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా రెస్క్యూ టీం చేసిన విన్యాసాలను తిలకించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ ఫా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇక సింగరేణి ఆవిర్భావ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామని, దేశంలోనూ రాష్ట్రంలోనూ సింగరేణి పాత్ర ప్రత్యేకమైందని అన్నారు. సింగరేణి మహిళా అప్రెంటిస్ నిఖిత మాట్లాడుతూ సింగరేణి సంస్థ మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. Once again, happy Singareni to all the colleagues present here. Happy Singareni Day. ఓన్లీ క్లినికల్ డేట్ అయిన పర్సన్ మనం రివైజ్ చేయగలుగుతాం. ఆ రివైజ్ చేసే పీరియడ్ ఒక 4 minutes, అది గోల్డెన్ పీరియడ్. ఎందుకు తర్వాత రివైజ్ చేయలేమంటే బ్రెయిన్ సెల్స్ చనిపోతాయి. బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోతే 4 minutes తర్వాత డెత్ స్టార్ట్ అయ్యి డెత్ అక్కడికి అయిపోయి ఆ డెత్ మనం రివైజ్ చేయలేము. ఇప్పుడు ఏంటంటే 4 minutes లోపు ఉన్న పర్సన్కి ఉసిరిలో గుండె ఫంక్షన్ అయిపోయినప్పుడు ఎలా రివైజ్ చేయాలనే దాని పేరు సిపిఆర్. అది చెప్పేది ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక పర్సన్ ఇచ్చేసిన అతిరథ మహారాజుల అందరికీ స్వాగతం సుస్వాగతం. పక్కనే రీచ్ అవ్వాలి. మనం ఇవన్నీ చూస్తున్నాను, పక్కనే రీచ్ అవుతున్నాను. పక్కన ఒకవేళ కాన్షియస్ ఉన్నారనుకోండి భయపడతారు మనం చూసి. కాబట్టి ఫస్ట్ మనం ఎవరు అన్నది ఆయన తెలియాలి. హలో హలో ఐఎమ్ ఏ ఫస్ట్ ఎయిడర్, కెన్ యు హియర్ మీ అని ఒక ఫస్ట్ ఎయిడర్ అని ఆయన చెప్పాడు. నా పేరు ఎం నిఖిత. నేను ఐటీఐ వెల్డర్ చేశాను. 2015లో నా ఐటీఐ కంప్లీట్ అయింది. సో అప్రెంటిస్గా సింగరేణిలో అప్లై చేశాక ఈ ఇయర్ నాకు వెల్డర్ అప్రెంటిస్ మెయిన్ వర్క్షాప్లో అప్రెంటిస్ వచ్చిందనమాట. సో సింగరేణిలో ఇలాంటి అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సింగరేణి వాళ్ళు ఇలా స్త్రీలకి అప్రెంటిస్షిప్ ఇవ్వడం అన్నది చాలా నాకైతే చాలా మంచిగా అనిపించిన విషయము. ఇలా స్త్రీలని ఎంకరేజ్ చేయడం వల్ల మాకు కూడా మంచి అవగాహన అనేది కలుగుతుంది. దీంతో నేను తెలుసుకుంది ఏంటంటే సింగరేణి డే ఇవాళ సింగరేణి డే అనమాట. సో సింగరేణి డేలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాలాంటి స్త్రీలకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్న సింగరేణి సంస్థకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సీతాలక్ష్మణ సమితుడైన శ్రీరామచంద్రుడు నడియాడిన పుణ్యధరణి భద్రాద్రి, దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రం భూలోక వైకుంఠమై భక్త కోటికి దర్శనమిస్తుంది. రామయ్య కొలువైన భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీరామ నవమి, ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు విశ్వవ్యాప్తమై వేలాదిగా రామభక్తులు భద్రాద్రి వచ్చే పుణ్య క్రతువులు. అందున డిసెంబర్ 23 నుండి జరుగుతున్న ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు భద్రాద్రి పుణ్యక్షేత్రం ముస్తాబైంది. అందమైన రంగుల అలంకరణలో ఆలయం విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానమైన సాయం సంధ్య వేళ నుండి సూర్యోదయం వరకు మిరుమిట్లు గొలిపే దివ్య వెలుగులు వైకుంఠ భద్రగిరి భక్త కోటికి కనులారా వీక్షించే ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. 23వ తేదీ నుండి రోజుకొక అవతారంలో దర్శనమిస్తారు. మొదటి రోజు మత్స్యావతారం, 24న కుర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామ అవతారం, నిజరూప శ్రీరామ అవతారం, బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారంలో దర్శనమిస్తున్నాడని రామయ్య.
to note that Singareni Collieries Company Limited has completed 133 years of its existence and is one of the oldest public sector undertaking company having in the field of energy sector, having coal mines as well as power sector, including solar power. We are very happy to inform that company is meeting the demand of the southern sector, including Telangana and some of the projects of NTPC in northern India also. And we are meeting the requirements of the nation in the critical hour, including the COVID and every time. So on this occasion, we wish all the employees and the state citizens a happy Singareni Day. And we commit to continue to strive to meet the demands of the nation and continue to pursue the welfare amenities as announced by the state government and also our chairman. Thank you very much. హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సురేష్ అండి, డిప్యూటీ మేనేజర్. ప్రస్తుతం ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను RRT కొత్తగూడెం. సో రెస్క్యూ అనేది సింగరేణి వ్యాప్తంగా మైన్ రెస్క్యూ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయనేది మన అందరికీ తెలుసు. మైన్ రెస్క్యూ సర్వీసెస్ మెయిన్గా ఏ గనిలో అయినా ప్రమాదం జరిగితే తక్షణమే అక్కడికి చేరుకొని ప్రమాదాల నుంచి కార్మికులను, కంపెనీ ఆస్తులను కాపాడటంలో ముందంజలో ఉంటుంది. సో మెయిన్లీ మేమేంటంటే ఎక్కడైనా ఫైర్ కానీ విషవాయువులు కానీ వచ్చిన దగ్గర బ్రీతింగ్ ఆపరేటర్స్ వేసుకొని 6 to 8 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉంటారు. బ్రీతింగ్ ఆపరేటర్స్ వేసుకొని ఒక కెప్టెన్, వైస్ కెప్టెన్ ఉంటారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని దానికి ముందు ఒక FAB ఏర్పాటు చేసుకుంటాము. FAB నుంచి ప్రమాద స్థలానికి చేరుకొని కార్మికుల్ని రక్షిస్తారు. సో ఇక్కడ RRTలో ఎంతమంది 70. సో సింగరేణి వ్యాప్తంగా రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్స్ 650 మంది ఉన్నారు. ఇక్కడ కొత్తగూడెంలో 17 మంది ఉంటారు. ఒక ఇన్ఛార్జ్ ప్లస్ 9 మెంబర్స్ యాక్టివ్ రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళతో పాటుగా వివిధ గనులలో యాక్టివ్ రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు అవసరమైతే వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటాం. కంపెనీ గనులలో మాత్రమే కాకుండా నార్మల్గా ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్స్ అయిన చోట కానీ రీసెంట్ ట్రైన్ యాక్సిడెంట్స్ కూడా డీల్ చేయడం జరిగింది. మన కంపెనీలోనే కాకుండా వేరే కంపెనీల్లో కూడా గనులలో ప్రమాదాలు జరిగినప్పుడు మిషనరీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా BF7 కట్టడికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. నాసికా వ్యాక్సిన్ కు ఆమోదం. విజయనగరం జిల్లా రాజంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రోడ్ షో. సైకో పాలనపై ఓటు అనే అస్త్రం ప్రయోగించండి అని పిలుపు. గుంటూరు జిల్లా తెనాలి హ్యాపీ హాస్పిటల్లో దారుణం. చికిత్స పొందుతూ 2 ఏళ్ల బాబు మృతి. ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన. నిజామాబాద్ లో సినీ ఫక్కీలో చోరీ. కారు అద్దాలు పగలగొట్టి 13 లక్షల నగదు అపహరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.